ప్రతిరోజు ప్రతి నిమిషం టీడీపీ జనసేన పొత్తు గురించి మాట్లాడే వైసీపీ నాయకులు, అలాగే చూస్తే వాళ్ళలో ముఖ్యంగా అంబటి రాంబాబు మా ఇన్ఛార్జీలను మేము ఎవరిని మార్చుకుంటే మీకేమైంది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన నాయకుల్ని ప్రశ్నించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? అంబటి రాంబాబు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం ఆయనకు అలవాటు. ఎందుకంటే మా ఇన్ఛార్జీలు మా ఇష్టం అన్నది మాట్లాడేటప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నప్పుడు దాని గురించి నువ్వెందుకు మాట్లాడాలి? నీకేంటి సంబంధం? పొత్తులు పెట్టుకోకూడదా? రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా పొత్తులు పెట్టుకోకూడదని? జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకెళ్తున్నాయి ఎలక్షన్లో. దానికి మీకు భయం పట్టుకుంది, ప్యాంట్లు తడిసిపోతున్నాయి, ఓడిపోతామనే ఒక ఆలోచనలకు మీరు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇన్ఛార్జీలు మీ ఇష్టం అనుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన గురించి మీరెందుకు మాట్లాడాలి? ఆయనకి ఏదో పవన్ కళ్యాణ్కి భిక్ష వేస్తాడు, 20 సీట్లు 30 సీట్లు, ఈ రకమైన మాటలు మీరు ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంబటి రాంబాబు ఒకటి తెలుసుకోవాలి, ఇప్పుడు నీకు ఇచ్చిన శాఖ ఏందో నీకు తెలీదు, ఆ నీళ్ళ గురించి తెలీదు, ఏదో పిచ్చి పిచ్చి వాడు అవుతావు. ఊరికి నోరుందని చెప్పేసి నేను తెచ్చి ప్రెస్ ముందు కూర్చోబెడతారు, నువ్వేదో అవుతావు. నీ ఇన్ఛార్జీలు ఇష్టమైనప్పుడు మా జనసేన టీడీపీ కలయిక మా ఇష్టం వచ్చినట్టు ముందుకు పోతాం, మాకు ఇష్టం వచ్చినట్టు సర్దుబాటు చేసుకొని వెళ్తాం. నీకేంది నొప్పి? సో ఇదంతా ఒకైతే అయితే కనుక రాష్ట్రంలో ప్రధానంగా ఉండే డ్యాములు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, సోమశిల కానీ, పులిచింతలు కానీ ఇవన్నీ అట్టడుగున ఉన్న స్థాయి పరిస్థితి. స్టోరేజీ రాబోయే 2 నెలల్లో నీటికి కరువు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత జరుగుతున్నా దాని గురించి ఏ రోజు సభలు కానీ, సమావేశాలు కానీ, సమీక్షలు కానీ చేయని అంబటి రాంబాబు ఒక ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే ఎందుకు బయటకు వస్తాడంటారు? ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఆయన ప్రెస్ మీట్లో నాకేం తెలియదు నీటి గురించి అని చెప్పాడు. ఆయన ఏదో మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి ఆయన మంత్రి పదవి ఇచ్చాడు. నీటి గురించి అతనికి ఏం తెలుసు? వాస్తవానికి అతనికి తెలియపోయినా ఆఫీసర్స్ని పెట్టుకొని కూర్చొని మాట్లాడి సమీక్ష చేస్తే కొంత ఐడియా వస్తుంది. ఇతనికి అది లేదు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడిని తిడదామా, లోకేష్ బాబుని తిడదామా, లేదా పవన్ కళ్యాణ్ని తిడదామా, ఏ రకంగా కాపుల్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేద్దామని ఒక దుర్బుద్ధితో అవాకులు చవాకులు పేలి పవన్ కళ్యాణ్ ఏదో డబ్బులు తీసుకుంటున్నాడని, ఆ కాపులను అమ్మేడని, ఈ రకంగా పనికి మాలిన మీటింగులు చెప్పడానికే అంబటి పనికి వస్తాడు. అంతేగాని ఒక సబ్జెక్టు మీద ఒక నీటి పారుదల శాఖ మంత్రి మరి ఇన్ని ప్రాజెక్టులు అడిగంటిపోయినాయి, ఇవాళ అనేకమైన మరి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, వాటి గురించి అతనికి ఏం తెలియకపోయినా కనీసం ఆఫీసర్లను పెట్టుకొని అయినా ఒక సమీక్ష చేయడు. అతని వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే నోటికి వచ్చినట్టు తిట్టడం, ప్రతిపక్షాలను తిట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం తప్ప అంబటి రాంబాబుకి రెండో సబ్జెక్ట్ తెలియదు. మరి అక్కడే చూస్తే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నీటిపారుదల విషయం మీద మాట్లాడుతూ ఒక ఆంబోతు మినిస్టర్ ఇలా రాష్ట్రానికి జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆంబోతులకు ఆవులు సప్లై చేసే బ్రోకర్ చంద్రబాబు నాయుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఎవరు బ్రోకర్ చేస్తున్నారు, ఎవరు బ్రోకరిజం చేసి బతుకుతున్నారు అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఒక ఆంబోతులాగా నువ్వు ఎగబడతావు కాబట్టి ప్రతి సబ్జెక్టు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితే వెంటనే తగుదనమ్మ వచ్చేసి దానికి అసలు సబ్జెక్ట్ ఉండదు, ఒక వాయి ఉండదు, వరుస ఉండదు, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, నోటికి వచ్చినట్టు తిట్టడం. చంద్రబాబు నాయుడు అనే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంబటి, నీకు వీపు విమానం మోత మొగిద్దని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొన్న ఏదైతే కనుక అటు కాకినాడ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు కదలిరా సభ జరిగిందో దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ బయట పెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని నిన్న ఆయన ఒక మాట అయితే అన్నారు, చంద్రబాబు నువ్వు కానీ పవన్ కళ్యాణ్ కానీ వచ్చి నా వెంట్రుక పీకలేరు అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు? మరి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు ఒక వెధవ, వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు నీ మీద కొంత అవినీతి చేసావని చెప్పారు, నీకు చేయలేదని నిరూపించుకోవా నువ్వు. వాళ్ళు చెప్పినవి నేను చేయలేదు, ఇది నాకు సంబంధం లేదు అని నీకు ఒక కమిషన్ వేసుకొని నిరూపించుకో మగాడు అయితే. అంతేగాని బూతులు తిట్టి ఎంట్రుకలు బీకలేరు, ఎవడు ఎంట్రుకలు బీగుతావు నువ్వు బీక్కో. అంతేగాని వాళ్ళు చేసిన ఏదైతే నువ్వు అవినీతి చేస్తున్నావని చెప్పారో వాటి మీద మాట్లాడు.
వాటి మీద నువ్వు నిరూపించుకో, నేను అవినీతి చేయలేదని. నువ్వు అవినీతికి మరి మహారాజు అని చెప్పేసి ఆ ఏరియాలో అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు నోరు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిక చేస్తాను. నన్ను ఎంపీగా ఎన్నుకున్నందుకు జగన్మోహన్ రెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను, తెలుగుదేశం గెలవబోయేది 54 సీట్లు మాత్రమే అంటూ నిన్నగాక మొన్న వైసీపీలోకి వెళ్ళిన కేసినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? కేసినేని నాని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ మారిన తర్వాత. ఇవాళ నువ్వు ఒక్కడో వెళ్ళావు ఈ పార్టీలోంచి, నీ క్యాడర్ వచ్చిందా? ఒక్కడనే నీ అమ్మటొచ్చాడా? క్యాడర్ అంతా అంతే ఉంది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అంతే ఉంది. కేసీఆర్ నాని ఒక్కడే అక్కడికి వెళ్ళి జెండా వేసుకున్నాడు, దండ వేసుకున్నాడు, ఒకడికి వచ్చాడు. ఆయన చెప్పేది జోస్యం ఇక్కడ ఎవరు నమ్మేది పరిస్థితులు లేరు. ఎందుకంటే నీకు ఒక్క రోజులో ఎంపీ ఇచ్చారు, నువ్వు పార్టీ చేరావు, ఒక రోజులోనే ఎంపీ ఇచ్చారు. దాని అర్థమైంది అక్కడ ఎంపీ క్యాండిడేట్లు లేరు. ఎంపీ క్యాండిడేట్ లేక ఎతుకుతూ ఉంటే నువ్వు వాళ్ళకి దొరికావు, నిన్ను బలిపశువుని చేశారు. డిపాజిట్లు కూడా రావు నీకు. కేసినేని నాని అనే అతనికి రాసి పెట్టుకోండి, డిపాజిట్లు కూడా రావు. అక్కడ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉంది, చంద్రబాబు నాయుడు వైపే ఉంది. ఇతను చేసిన కొన్ని మరి 10 సంవత్సరాల్లో చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల, మరి వాళ్ళతో అంటగాగటం వల్ల, వైసీపీ వాళ్ళతో అంటగాగి వాళ్ళతో మమేకమయ్యి కొన్ని పనులు చేయటం వల్ల మరి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కేడర్ అంతా కట్టుబడి ఉంది. ఒక కేసినేని నాని ఒకడికి వెళ్ళి ఎంపీ పదవి కానీ ఒక్క రోజులో ఎంపీ అయ్యాడు, ఎంపీ క్యాండిడేట్ అయ్యాడు. కాబట్టి ఆయన డిపాజిట్ కూడా రాదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దాదాపు 150 మంది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడానికి మ్యాక్సిమం దొరికేది 10 నుంచి 15 మందికి అయితే కనుక వాళ్ళు అడగంగానే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీల సీట్లు కానీ ఒక చాట నుంచి ఒక చాటగా మార్చే పరిస్థితుల్లో కేసీఆర్ నాని వెళ్ళిన మరుక్షణమే అపాయింట్మెంట్ ఇవ్వటం, తెల్లారిపోతున్నాయి జాబితా రిలీజ్ చేయడం, దాంట్లో ఎంపీ కేసీఆర్ నాని పేరు ప్రకటించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇది అసలు ఎప్పటి నుంచి జరుగుతుందా అని భావించవచ్చు అంటారు? ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు మోసగారని చెప్పి ప్రపంచానికి తెలుసు, నాకు ఇప్పుడు తెలిసింది అంటూ ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్య ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3 లిస్టులు వదిలాడు. ఈ 3 లిస్టుల్లో ఎవరిని కూడా దళితుల్ని కానీ బీసీలని కానీ కలవలేదు. వాళ్ళను బయటే అక్కడ మాట్లాడించి సజ్జల వాళ్ళు బయట పంపిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాలని చాలా మార్చాడు, బీసీలని మార్చాడు, ఎస్సీలకి కొంతమందికి అయితే సీట్లు తీసేశాడు. వీళ్ళెవరికి కూడా ఆయన దర్శన భాగ్యం కలగదు. మనం చూసాం తాడికొండలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎక్స్ మినిస్టర్, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఒకసారి నాకు జగన్ గారు దర్శన భాగ్యం కలుగజేయండి అని చెప్పేసి ఆయనకన్నా చిన్న నాయకులు, రెడ్డి సామాజిక వర్గం నాయకులను అడగటం మనం చూసాం. కాబట్టి అతను ఏంటంటే ఒక నియంత, ఒక రాజు పరిపాలనలాగా ఉన్నాడు, అతను ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడని మర్చిపోయాడు. ఇవాళ ప్రజాప్రతినిధులకే నువ్వు కనీసం సీట్ల గురించి మాట్లాడేటప్పుడు అది కూడా దళిత బీసీ నాయకులకి ప్రజాప్రతినిధులకు మాట్లాడే వాళ్ళకి ఆయన దర్శన భాగ్యం కలగదు. అదే కనుక రెడ్డి సామాజిక వర్గం, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఒంగోలు, ఇట్లా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకైతే కొంతమందిని పిలుచుకొని మాట్లాడుకొని అదిగా ఇది ఇట్లా అని చెప్తున్నాడు. కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆయన కలవటం లేదు. ఆయన ఉన్న సజ్జలాలంతా కలిసి సీట్లు లేదు పొమ్మని బయటకు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ. కాబట్టి అతను ఏదంటే దర్శన భాగ్యం లేదు, ముఖ్యమంత్రి దర్శన భాగ్యం ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మంత్రులకే లేనప్పుడు సామాన్యుడు ఈ రోజున ఏమి ఆయనకి విన్నవించుకుంటాడు? మా బ్రతుకులు ఉన్నాయని ఏం చెప్తాడు? కాబట్టి ఇతను ఒక నియంత, ఒక రాజు. ఇతనికి మరి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు మోసకారి అంటున్న కేసీఆర్ అనే వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు 2 సార్లు నీకు ఎంపీ పదవి ఇచ్చాడు. నీకు 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళకి కనపడ్డా? ఇవాళ నిన్ను ఎంపీ పోటీ చేస్తే ఆపనందుకు మోసకారంట. బయటకు పోయి మాట్లాడేది అది అవివేకులు మాట్లాడే విషయం. ఎందుకంటే నువ్వు గౌరవంగా 2014లో ఎంపీ చేసావు,
2019లో ఎంపీ చేసావు. రాజకీయాలు అనేక రకాలుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది, ఒక్కొక్కరికి అవకాశం రాదు. అవకాశం లేనంత మాత్రాన నువ్వు చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా విచారకరం. అది అతని విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీలో 10 సంవత్సరాలు ఎంపీగా చేశాడు కాబట్టి మేము అతనే మాట్లాడడం, అతని విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక రకమైన మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు దాన్ని అవగాహన చేసుకొని మరి అధినాయకునితో ఉండాల్సిన అతను వాళ్ళ విజ్ఞత కోల్పోయి పక్క పార్టీకి వెళ్ళి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.